శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణనలో విద్రుమ ప్రాకార వర్ణన. మహామారక తస్యాగ్రే శతయోజన దైర్ఘ్యవాన్ ప్రవాళసాలోస్త్యపరః కుంకుమారుణ విగ్రహః మధ్యభూస్తాదృశీ ప్రోక్తా సదనాని చ పూర్వవత్ తన్మధ్యే పంచభూతానాం స్వామిన్యః పంచ సంతి చ వృల్లేఖా గగనారక్తా చతుర్దీతు కరాళికా మహోచ్చుష్మా పంచమీ చ పంచభూత సమప్రభాః పాశాంకుశవరాభీతి దారిణ్యోమితభూషణాః దేవీ సమాన వేషాఢ్యా నవ యౌవన గర్వితాః. మణిద్వీప వర్ణనలో నానారత్న ప్రాకార వర్ణన. మాణిక్య మండపం. ప్రవాళసాలాదగ్రేతు నవరత్నమవినిర్మితః బహుయోజన విస్తీర్ణో మహాసాలోऽस्ति భూమిప తత్ర చామ్నాయ దేవీనాం సదనాని బహూన్యపి నవరత్నమయాన్యేవ తడాగాశ్చ సరాంసి చ శ్రీదేవ్యా ఏవ తారా స్యుస్తే తత్ర నివసంతి మహావిద్యా మహాభేదా సంతి తత్రైవ భూమిప నిజావరణ దేవీభిర్నిజభూషణ వాహనైః సర్వదేవ్యో విరాజంతే కోటి సూర్య సమప్రభాః సప్తకోటి మహామంత్ర దేవతాః సంతి తత్ర హి నవరత్నమయాదగ్రే చింతామణి గృహం మహత్ తత్రత్యం వస్తుమాత్రం తు చింతామణి వినిర్మితం సూర్యోద్గారా ఫలైస్తశ్చ చంద్రోద్గారో ఫలైస్తథా విద్యుత్ప్రభో ఫలైస్తంభా కల్పితాస్తు సహస్రశః ఏషాం ప్రభాభిరంతస్థం వస్తు కించన దృశ్యతే ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణే ద్వాదశ స్కందే ఏకాదశోऽధ్యాయః. మరకత ప్రాకారానికి ఎగువగా లోపలి వైపు 10 యోజనాల ఎత్తున కుంకుమ వలె ఎర్రనైన పగడాల ప్రాకారం మెరుస్తూ ఉంటుంది. దాని నడుమనున్న భవనాలన్నీ పగడాల వలె ఎర్రగా మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి. దాని నడుమ పంచభూతాల స్వామినులు 5 ఉన్నారు. వృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ. పంచభూతముల వంటి కాంతితో వరాభయ పాశాంకుశాలు ధరించి అనేక అలంకారాలు దాల్చి దేవి వలె వేషభూషలు కలిగి నవ యవ్వనముతో విరాజిల్లుతూ ఉంటారు. నానారత్న ప్రాకారం. మాణిక్య మండపం. పగడాల ప్రాకారానికి ముందు అనేక యోజనాల వైశాల్యం గల నవరత్న ప్రాకారం ఉంది. అందులో ఆమ్నాయ దేవతలు భవనాలు చాలా ఉన్నాయి. అక్కడి చెరువులు, కొలంకులు నవరత్నమయాలు. శ్రీదేవి మహావతారాలు ప్రకాశిస్తూ ఉంటాయి. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భువనేశ్వరి, అంకుశ భువనేశ్వరి, ప్రసాద భువనేశ్వరి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట అశ్వరూఢ, నిత్యక్లెన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశి, భైరవి, మాతంగి, రాజా మొదలైన దశమహావిద్యలు అక్కడ రూపుదాల్చి ప్రకాశిస్తూ ఉంటాయి. సకల దేవీ రూపాలు తమ తమ ఆవరణ దేవతలతో అలంకారాలు దాల్చి కోటి సూర్యకాంతులతో విరాజిల్లుతూ ఉంటారు. అక్కడే 7 కోట్ల మహామంత్రములు రూపుదాల్చి శోభిల్లుతూ ఉంటాయి. నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలంగా ప్రభలు విరజిల్లుతూ ఉంటుంది. అందలి ప్రతి వస్తువు చింతామణుల చేత నిర్మించబడినదే. సూర్యకాంత, చంద్రకాంత శిలలతో మెరుగు కాంతుల మణులలో నిర్మించబడిన వేల మణి స్తంభాలు అక్కడ వెలుగు స్తంభాల వలె ఒప్పుతూ ఉంటాయి. అన్ని వెలుగుల నడుమ వస్తువు ఏదీ కనిపించదు. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి 12వ స్కందములో 11వ అధ్యాయము సమాప్తము.